బ్రేకింగ్ న్యూస్ విశాఖ భీమిలి బీచ్ లో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మించిన కాంక్రీట్ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతో సుమారు 15 అడుగుల మేర తవ్వి కాంక్రీట్ నిర్మాణ గోడలను పూర్తిగా తొలగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ఏదైతే అటు భీమిలి బీచ్ లో ఉన్న అక్రమ కట్టడాలను కూడా తొలగిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. సుమారు ఎంత మేర ఈ అక్రమ కట్టడాలు నిర్మించారు? డీటెయిల్స్ ఏంటి? అఖిల చూడొచ్చు, పూర్తిగా 200 సామర్థ్యం గల బ్రేకర్ బకెట్ యంత్రాలతో బీచ్ నిర్మాణం పూర్తిగా అయితే అక్రమ కాంక్రీట్ నిర్మాణంలో గోడ ఏదైతే ఉందో విజయసాయిరెడ్డి వాళ్ళ కూతురుది పూర్తిగా సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన గోడను అయితే తగిన పరిస్థితి మనం విశ్వసిస్తున్నాం. గతంలోనే ఇది హైకోర్టు ముట్టుకెళ్లి పెట్టడంతో దాన్ని పూర్తిగా తొలగించారు. కానీ పూర్తి స్థాయిలో అయితే 15 అడుగుల లోతులో ఇసుకలో అయితే ఆ గోడ ఇంకా ఉంది. ఆ గోడను తీసేందుకైతే 3 ప్రొక్లైన్లు అయితే ఈ రోజు తీస్తున్న పరిస్థితి. కాంక్రీట్ నిర్మాణం కావడంతో చాలా గట్టిగా ఆ గోడ చాలా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో దాన్ని పూర్తిగా తీసేయాలని చెప్పేసి ఇప్పటికే కోర్టు అయితే ముట్టుకెళ్లి పెట్టిన పరిస్థితి. ఎందుకంటే బీచ్ 200 అడుగులు దూరంలో అయితే ఇక్కడ కూడా సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఏది నిర్మాణం చేయకూడదు. అలాంటిది విజయసాయిరెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి కూతురికి ఒక నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అది పూర్తిగా అయితే నిర్మాణం చేయడంతో దీన్ని తొలగించేందుకైతే చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పూర్తిగా హైకోర్టు కూడా గతంలో దీన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చిన అధికారులకు మాత్రం అక్కడికక్కడిగా తీసి చేతులు దులుపుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ రోజు పూర్తి స్థాయిలో హైకోర్టు ముట్టుకాయలు పెట్టడంతో దానిని తీసేస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా 200 సామర్థ్యం గల బ్రేకర్ బకెట్ యంత్రాలు బీచ్ లో నిర్మించిన ఈ గోడను తవ్వేందుకు చాలా కష్టపడుతున్న పరిస్థితి. బీచ్ సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే భీమిలి బీచ్ అంటే చాలా పర్యాటకమైన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో సందర్శకులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తిగా ఇది అధికారులు తీయాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. అఖిల. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.